సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం డాక్టర్ సమరం గారు రచించినటువంటి వ్యాధులు పథ్యాలు అనే పుస్తకంలో నుండి కిందటి ఎపిసోడ్లో గాయమైతే పప్పు తినొచ్చా తినకూడదా అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో పచ్చకామెర్లు వస్తే మజ్జిగన్నమే తినాలా ఈ విషయం గురించి తెలుసుకుందాం. పచ్చకామెర్లు వచ్చిన ప్రసాదు పథ్యం పేరిట 10 రోజుల నుంచి ఒట్టి మజ్జిగన్నమే తింటూ నీరసంగా తయారయ్యాడు. కళ్ళు ఇంకా పచ్చగానే ఉండడంతో గట్టు అవతల ఉన్న సాయిబు పచ్చకామెర్లకి మందు ఇస్తారంటే అక్కడికి వెళ్ళి 2 కళ్ళల్లో పసరు పిండించుకుని వచ్చాడు. పసరు పిండించుకోవడంతో కామెర్లు పోవడం అటుంచి 2 కళ్ళు చింతనిప్పుల్లా తయారయ్యాయి. కళ్ళు తెరిచి చూడాలంటే మంట. పోనీలే కళ్ళు మూసుకుని పడుకుందామంటే కళ్ళల్లో అమితమైన బాధ. కొండనాలుకకు మందు వేస్తే అసలు నాలిక కాస్త ఊడిందన్న రీతిగా పసరుతో కామెర్లు పోవడం అటుంచి 2 కళ్ళలో పుళ్ళు ఏర్పడి చూపు పోయేటంత పని అయింది. దీనికి తోడు కేవలం మజ్జిగన్నమే తినడంతో లివర్ మరింత దెబ్బతిని అపస్మారక స్థితి ఏర్పడి మనిషి ఆరోగ్య పరిస్థితే గల్లంతు అయ్యింది. పచ్చకామెర్లు వస్తే కళ్ళల్లో పసరు పిండించుకుంటే తగ్గిపోతుందనే భావం చాలామందికి ఉంది. మరికొందరైతే పచ్చకామెర్లు వచ్చినప్పుడు నెత్తిమీద పసరు పిండించుకుంటారు, లేదా ముక్కుల్లో పసరు పిండించుకుంటారు. ఇంకొందరు మణికట్టు మీద మడమ దగ్గర గుండ్రంగా కాల్పించుకుంటారు. అసలు పచ్చకామెర్లు ఎందుకు వస్తాయో పసరు పిండే వాళ్లకు కానీ పిండించుకునే వాళ్లకు కానీ తెలియదు. పచ్చకామెర్లకి వైద్యం పేరిట కళ్ళలో కానీ నెత్తిమీద కానీ ముక్కుల్లో కానీ పసరు పిండించుకోవటం ఒట్టి మూర్ఖత్వం. కొందరు కళ్ళల్లో కలికంలాగా కూడా పెట్టించుకుంటారు. ఇలాంటి పనులన్నీ అర్ధరహితమే. వీటి వల్ల ఏ విధంగా లాభం లేకపోగా ఎంతో హాని కలుగుతుంది. పచ్చకామెర్లు అనేవి ముఖ్యంగా లివర్ వ్యాధిగ్రస్తం అవడం వల్ల వస్తాయి. పచ్చకామెర్లు లివర్కి క్యాన్సర్ రావడం వల్ల కూడా వస్తాయి. మరికొందరిలో కొన్ని వ్యాధుల వల్ల కానీ మందుల వల్ల కానీ రక్త కణాలు అపరిమితంగా పగిలిపోయి కూడా పచ్చకామెర్లు వస్తాయి. పసరుతిత్తికి సంబంధించిన మార్గంలో రాళ్ళు లాంటివి తయారై కామెర్లు రావచ్చు. ఇలాంటి కారణాల వల్ల లివర్ దెబ్బతిని పచ్చకామెర్లు వచ్చినప్పుడు కళ్ళల్లో కనబడే పచ్చదనం కేవలం కళ్ళ వరకే పరిమితం కాదు. ఇలాంటి పచ్చదనం ఒంటి లోపల అంతటా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు ఒళ్ళంతా నిమ్మపండులాగా పచ్చగా తయారవటం, దురదలు అనిపించడం కూడా మామూలే. అయితే కామెర్లు ఏమాత్రం ఉన్నా కళ్ళు పైకి కనిపించేవి కనుక పచ్చదనం స్పష్టంగా కనపడుతుంది. అంతేకాని ఈ వ్యాధి కళ్ళకి సంబంధించింది కాదు. కళ్ళల్లో పిండించుకునే పసర్లకి పెట్టించుకునే కలికాలకి తగ్గేది కాదు. వ్యాధి కారణం బట్టి చికిత్స జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. అంతేకాని పచ్చకామెర్లకి ఆధునిక వైద్యంలో చికిత్స లేదని మూర్ఖంగా భావించి రాళ్ల వల్ల వచ్చినా క్యాన్సర్ వల్ల వచ్చినా కామెర్లకి పసర్లతో చికిత్స పొందితే ప్రాణాపాయమే. సాధారణంగా పచ్చకామెర్లు వస్తే అవి పూర్తిగా తగ్గే వరకు 1-2 నెలల పాటు కఠిన పథ్యం చేయాలంటూ ఒట్టి మజ్జిగన్నం తింటూ ఉంటారు. ఉప్పు కూడా ఏమాత్రం వేసుకోరు. రోజుల తరబడి మజ్జిగన్నం తినలేక కడుపు మాడుతూ ఉంటుంది. అయినా ఎక్కడ సరిగ్గా పథ్యం చేయకపోతే నష్టం జరుగుతుందో అని భయపడిపోతూ ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే పథ్యం అంటూ కామెర్లు వచ్చినప్పుడు రోజుల తరబడి మజ్జిగన్నం ఒక్కటే తినడం ఎంతో హానికరం. ఇటువంటి పథ్యం అర్థం లేనిది. సాధారణంగా వచ్చే పచ్చకామెర్లు ఒక రకమైన వైరస్ వ్యాధి వల్ల లివర్ రోగగ్రస్తమై వస్తాయి. ఈ విధంగా కామెర్లు రావడానికి ముందు ఆకలి లేకపోవడం, కడుపులో వికారం, కొద్దిపాటి జ్వరం, కొందరిలో వాంతులు అవడం, నీరసం ఉంటాయి. ఇటువంటి వ్యాధి లక్షణాలతో పచ్చకామెర్లని వైరస్ హెపటైటిస్ లేదా ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ అని అంటారు. ఈ వ్యాధి లక్షణాలు కనబడితే మనిషి తిరగకుండా పూర్తిగా 1-2 వారాలు విశ్రాంతి తీసుకోవాలి. కడుపులో వికారం, వాంతులు తగ్గే వరకు గ్లూకోజ్, పళ్లరసం, బార్లీ లాంటివి తీసుకుంటూ ఉంటే 2-3 రోజుల్లో చాలా వరకు ఉపశాంతి కలుగుతుంది. జ్వరం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఆకలి కలగడం ప్రారంభమవుతుంది. ఆకలి ప్రారంభం అవడంతో రోగి తన నోటికి హితవుగా ఉండే ఆహారాన్ని ఏదైనా తీసుకోవచ్చు. మామూలుగా తినాలని కోరిక కలగగానే
తన ఆహారంలో మాంసకృతులు ఎక్కువగా తీసుకోవాలి. అన్ని రకాల కాయగూరలు, పప్పులు తీసుకోవాలి. సాధారణంగా వికారం, జ్వరం తగ్గిపోయిన 4-5 రోజుల్లో మంచి ఆకలి ప్రారంభమవుతుంది. కళ్ళు బాగా పచ్చగా ఉన్నా, మూత్రం పసుపు పచ్చగా ఉన్నప్పటికీ ఆహారంలో అన్నీ తీసుకోవాలి. లివర్ వ్యాధుల విషయంలో అథారిటేటివ్ అయిన షీలా షెర్లాక్ కామెర్ల విషయంలో ఆహారం గురించి రాస్తూ, కామెర్ల రోగికి ఆకలి రావడంతో ఆహారంలో ఎక్కువ మాంసకృతులు ఇచ్చినట్లయితే అతి త్వరగా కోలుకోవడం జరుగుతుంది. మాంసకృతులు లేకుండా కేవలం పిండి పదార్థమే ఇచ్చినట్లయితే రోగి కోలుకోకపోవడం అటుంచి అపస్మారక స్థితి ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఆహారంలో మాంసకృతులతో పాటు కొవ్వు పదార్థాలు కూడా ఇవ్వాలి. కొవ్వు పదార్థం ఎక్కువ ఇవ్వడంతో రోగికి ఎక్కువ క్యాలరీలు అంది శక్తివంతంగా తయారవడం, వ్యాధి వల్ల కోల్పోయిన బరువుని త్వరగా తిరిగి పొందడం జరుగుతుంది. కామెర్లు వచ్చిన రోగికి 300 గ్రాముల పిండి పదార్థం ఇస్తే 100 గ్రాముల మాంసకృతులు కూడా ఇచ్చి తీరాలి. ఆహారంలో మాంసకృతులు, కొవ్వు పదార్థాలు అంటే పప్పులు, పాలు, కాయగూరలు, మాంసం, నెయ్యి, నూనె అన్నీ వస్తాయి. ఇలాంటి ఆహారం ఇచ్చినప్పుడే లివర్ త్వరగా కోలుకోవడం, వ్యాధి తగ్గడం జరుగుతుంది. కేవలం మజ్జిగన్నమే తింటే లివర్ కోలుకోవడం బదులు ఇంకా దెబ్బతింటుంది. కామెర్లు వచ్చి అపస్మారక స్థితి ఏర్పడి ప్రాణాపాయం కలిగిన వ్యక్తుల్ని పరిశీలిస్తే చాలామంది తమ ఆహారంలో మాంసకృతులు ఎక్కువగా తీసుకోకపోవడమే ముఖ్య కారణంగా కనబడుతుంది. అందుకని పచ్చకామెర్ల విషయంలో పాత ఛాందస భావాలను విడనాడి సరైన ఆహారం తీసుకోవాలి. సరైన డాక్టర్ చేత వ్యాధి కారణాలను బట్టి చికిత్స పొందాలి. ఈరోజు ఎపిసోడ్లో మనం పచ్చకామెర్లు వస్తే మజ్జిగన్నమే తినాలా ఈ విషయం గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో అనవసరమైన అర్థం లేని పథ్యాల గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.